గలగల మెలికలు తిరుగుతూ ప్రవహించే గోదావరి. అక్కడ ఓ శిఖరాన విశ్వేశ్వర స్వామి ఆలయం. ప్రకృతి సోయగాల మధ్య ఆ జలధార ఎక్కడ పుట్టిందో తెలీదు, ఎక్కడ నుండి వస్తుందో తెలీదు. కొన్ని రాళ్ల మధ్య సన్నగా మొదలైన జలధార చివరకు ఏరై విశ్వేశ్వరుని ఆలయం నుండి ప్రవహిస్తుంది. ఇంతకీ ఈ శివతీర్థం చూడాలి అంటే మనం పాపికొండలు వెళ్లాల్సిందే. ఖమ్మం జిల్లా వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి అనే గ్రామంలో ఈ శివాలయం ఉంది. ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ శివతీర్థం తాగితే సకల పాపాలు సకల రోగాలు పోతాయని పండితులు ఇక్కడి ఆదివాసులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వకముందు ఉమ్మడి రాష్ట్రంగా ఖమ్మం జిల్లాలోనే ఉంది. ఇక్కడి గ్రామస్తులు వెదురు బొంగులతో తయారు చేసిన వివిధ రకాలైన వస్తువులను తయారు చేసి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామంలో 72 కుటుంబాలు మాత్రమే నివసిస్తూ ఉంటాయి. ఇక్కడి వాళ్లకు జీవనాధారం కూడా వీళ్ళు చేసిన వస్తువులు అమ్ముకోవడము. ఇక్కడ పర్యాటకులు వీళ్లకు వచ్చిన ప్రతిసారి ఈ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా వీళ్లకు జీవనాధారం అనేది కలుగుతుంది. ఇక్కడ గోదావరి పక్కనే ఉన్నా కూడా ఇక్కడ పేరంటాలపల్లి గ్రామస్తులు మాత్రం ఇక్కడ శివాలయం దగ్గర ప్రవహించే నీటిని మాత్రమే తాగుతారు. ఈ నీటిని తాగడం వల్ల ఎటువంటి అంటురోగాలు ప్రబలవని ఇక్కడి గ్రామస్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడ ఉండే శివయ్యను వాళ్ళు చాలా భక్తితో కొలుస్తూ ఉంటారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ భారీగా మహోత్సవాలు, శివరాత్రి జాతరలో ఇక్కడ గ్రామస్తులు అయితే జరుపుకుంటారు. అల్లూరి సీతారామరాజు తిరిగిన ప్రాంతం ఇదంతా. పాపికొండలు వచ్చిన వాళ్ళంతా పేరంటాలపల్లికి వచ్చి ఇక్కడ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరూ చాలా ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నటువంటి ఈ మనోహరమైన ప్రకృతి అందాలను చూసి ఎంతో మైమర్చిపోతూ ఉంటారు. ఇక్కడ వెదురు బొంగులతో చేసిన వస్తువులను ప్రజలను, పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడ వారు పనస, పత్తి, వరి మొదలైనటువంటి పంటలను కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడి శివాలయం సహజ సిద్ధంగా అందాలను దాచుకొని పర్యాటకుల అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ శివాలయానికి ఒక పురాతన కథ ఉంది. 1800వ శతాబ్దంలో శ్రీ రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు పడవపై బయలుదేరి భద్రాచలం వస్తూ ఉన్నారు. అయితే రామయ్య వారిని దర్శనం చేసుకోవడానికి భద్రాచలం వస్తూ ఉండగా రాత్రి కావడంతో పేరంటాలపల్లి అనే గ్రామం దగ్గరే బస చేశారు. అక్కడ రాత్రి నిద్రిస్తుండగా స్వామికి కలలో భగవంతుడు వచ్చి ఇక్కడ నేను కొలువై ఉన్నాను, నాకు ఆలయాన్ని నిర్మించమని ఆ మునీశ్వరుడితో స్వామి కలలో వచ్చి చెప్తారు. స్వామివారు వెంటనే ఆలయాన్ని నిర్మించి అక్కడ గ్రామ ప్రజలకు సదుపాయాలు, విద్యా సౌకర్యాన్ని కల్పించి మునీశ్వరుడు మరణించడం జరుగుతుంది. అక్కడ గ్రామ ప్రజలకు ఆలయాన్ని, సదుపాయాల్ని కల్పించినందుకు అక్కడ ప్రజలు, గ్రామస్తులు అంతా కూడా మునీశ్వరుడిని ఎంతో భక్తితో ఆ బాలానంద స్వామిని ఒక మునీశ్వరుడిగా భావిస్తారు. అతి పురాతన కాలం నుండి ఈ శివాలయం ఉంది. పూర్వకాలంలో శ్రీ బాలానంద స్వామీజీ అనే ఒక సాధువు ఆశ్రమం, టెంపుల్ని నిర్మించి ఆయన మరణించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ శివాలయాన్ని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు అని ఆ కాలంలోనే కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు పెట్టి ఆయన మరణించడం జరిగింది. అక్కడ నియమాలు ఏంటి అంటే, మనము అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవహించే ఆ జలాధారలో మన కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి ప్రవేశించి వెంటనే అక్కడ ఒక గంట ఉంటుంది. ఆ గంటను ఒకేసారి మ్రోగించాలి. ఏ గుడిలో అయినా సరే గంటను 3 సార్లు మ్రోగిస్తారు, కానీ ఇక్కడ శివాలయంలో మాత్రం గంటని ఒకేసారి మ్రోగించాలి. ఏ కులమైనా, ఏ మతమైనా సరే ఈ భగవంతుని దర్శనం చేసుకోవడానికి రావచ్చు. అన్ని కులాల వాళ్ళు ఒక్కటే, భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పి ఆ గంటను కొట్టాలి అని చెప్పేసి ఆ బాలానంద స్వామి వారు మరణిస్తారు. అక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏ గుడిలో అయినా పూజారి ఉంటారు, ఇక్కడ పూజారి, అర్చకులు ఎవరు ఉండరు. ప్రత్యేకంగా హుండీ కూడా ఉండదు.
దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే స్వయంగా అర్చన చేసుకుంటారు. స్వామి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి వాళ్ళ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని అక్కడ నిశ్శబ్దం పాటించవలెను. అక్కడ ఎటువంటి శబ్దం అల్లరి కానీ చెయ్యకూడదు. అక్కడ హుండీలు కానీ ఎటువంటి మనకు ఇట్లా భక్తులు వచ్చిన వారందరూ హుండీ కానుకలు వేయాలి అని కానీ ఎటువంటి రూలు కూడా ఈ గుడిలో లేదు. అది మాత్రం చాలా అదృష్టమనే చెప్పాలి. ఏ గుడికి వెళ్ళినా కానుకలు వేయడానికి హుండీ పెడతారు. ఇక్కడ మాత్రం ప్రజలు అటువంటి హుండీను పెట్టరు. బాలానంద స్వామి కొలువు తీరిన శ్రీ రామకృష్ణ ముని మఠం విశిష్టమైనది. పాపికొండలు టూర్ వచ్చిన వాళ్ళంతా ఈ విశ్వేశ్వర స్వామిని తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రదేశం చాలా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలి అని ఆదివాసులు అంటున్నారు. ప్రభుత్వం ఏమైనా స్పందిస్తే దీనికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి మంచి గుడిగా మారుస్తే బాగుంటుంది అని కూడా ఇక్కడ ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడి ప్రజలు 360 రోజులు ఆ నీళ్ళే తాగుతారు. పక్కనే గోదావరి నీళ్లు ఉన్నా కూడా ఆ నీళ్ళు అయితే వాడరు. ఎన్నో పర్వత గర్భం నుంచి ఓ జలాధార నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది. శివానుగ్రహంతోనే ఈ జలాధార ప్రవహిస్తుంది. హెచ్చు తగ్గులు లేకుండా ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి నీళ్లు తాగితే శివుని విముక్తి, సర్వ పాపాలు, సర్వ రోగాలు పోయి ఎటువంటి అంటు రోగాలు ప్రబలకుండా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన నీరు ఖచ్చితంగా తాగండి మీరు వెళ్ళినప్పుడు. వాళ్ళ దృష్టిలో ఇక్కడి వాతావరణం ఒక పరమ పవిత్రం. ఇక్కడి ఆదివాసులకి దేవుడిపైన అపారమైన నమ్మకం. ఎంతో ఆధ్యాత్మికత పర్యాటక కేంద్రంగా ఇది భక్తులకు కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన శిఖరాల మధ్య విస్తరించిన ఓ దండకారణ్యంలో ఆ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది మనోహర దృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఈసారి మీరు పాపికొండలకు వెళ్ళినప్పుడు ఇక్కడి వాటర్ని మీరు కూడా తాగి చూడండి. ఎంతో టేస్ట్గా, ఎంతో తీయగా కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతికి ఔషధ గుణాలను కలిగి ఉన్న నీరు. మేమైతే శివుని దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అవుతున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా ఎంతో అనుభూతిని చెందుతారని, నా స్వయంగా నేను చెందిన అనుభవాలని మీతో పంచుకున్నాను. ఖచ్చితంగా మీరు కూడా దర్శనం మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ఈ పాపికొండలు, ఆ శివాలయం, ఆ ప్రకృతి, ఆ గోదారమ్మ తల్లి, ఇవన్నీ కూడా మర్చిపోలేని అనుభూతి. ఎన్ని డబ్బు, బంగారం, నగలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనతో రావు. ఎన్ని డబ్బులు కూడా మనతో రావు. ఎప్పటికైనా కూడా ఆ శివయ్య దర్శనం నుంచి వెళ్ళాలని అనిపించలేదు, కానీ వెళ్ళక తప్పలేదు. శివుని దర్శనం అయిపోయిన తర్వాత ఆ అనుభూతుల్ని మనసులో స్మరించుకుంటూ మళ్ళీ పాపికొండలు బోట్ ఎక్కాము. ఎంతో ఆనందాన్ని కలిగించిన ట్రిప్పు నాకని చెప్పుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ప్రదేశం ఇది. వెళ్ళొద్దు అనుకుంటూనే వెళ్ళిన, ఇంకా తప్పదు కదా, వెళ్ళాల్సిందే కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.